అందరూ జాతీయ జంతువు పులి గురించి, జాతీయ పక్షి నెమలి గురించి మాట్లాడుతున్నారు. జాతీయ ఫలం గురించి పట్టించుకోవట్లే. హాయ్, హలో, నమస్తే. నేను మీ భూపేష్ని. ఈరోజు మనం చిత్తూరు డిస్టిక్ లోని బంగారపాలెం మండలం దగ్గర ఉన్నాం. ఇక్కడ 10 years నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఎన్నో స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ తీసుకొని ఎంతో మంది ఫార్మర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ప్లస్ తనే మార్కెటింగ్ చేసుకోవడమే కాకుండా తనతో పాటు ఉండే ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసే నెట్వర్క్ లో ఉండే ఫార్మర్స్ కూడా మార్కెటింగ్ కూడా అది కూడా క్రియేట్ చేసి ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, రైస్ వీటితో పాటు కూడా స్నాక్స్ కూడా వాల్యూడ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తా ఉన్నారు. అవన్నీ ఎలా తయారు చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం జగదీష్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు జగదీష్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. 10 సంవత్సరములుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎంతో మంది చేపిస్తున్నా. ఆ ప్రకృతి వ్యవసాయం వాల్యూస్ ని ప్రజలకు చేర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను కూడా. నేను 10 ఏళ్ళ ముందు మొదలు పెట్టేప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, రసాయనిక వ్యవసాయం చేసి చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యింది చాలా మందికి. నేను అబ్జర్వ్ చేసిన రకరకాల జబ్బులు రావడము ఇవన్నీ చూసి నాకు బాధ అనిపించింది. అలాగే వ్యవసాయంలో కూడా జబ్బుల నుంచి ఎంతో ఖర్చు అయిపోతుంది, కానీ పెట్టుబడి పెట్టింది రిటర్న్ రావట్లేకుండా అయిపోయింది. రైతు దేశానికి వెన్నెముకుంటారు అందరూ. నిజమైన రైతు అనే వ్యక్తి ఏ రసాయన మందులు వాడకుండా సమాజానికి మంచి ఆహారం ఇచ్చే రైతని నేను నిర్ణయించుకొని ప్రకృతి వ్యవసాయంలోకి ఎంటర్ అయినాను. రసాయన మందులు వాడడం నిలిపేశాను 10 సంవత్సరాల ముందు. ఫస్ట్ వరి స్టార్ట్ చేశాను. దాని తర్వాత వరిలో దేశీ వరి రాంగడాలు, నవార, ఇంద్రాయణి, కుజుబటాలి, కృష్ణగిరి ఇట్లా అద్భుతమైనటువంటి దేశీ విత్తనాలు తెప్పించి దాన్ని పండించి ఆహారాన్ని 10 మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. దాంతోపాటు ఆ దేశీ వరి రైతు అద్భుతమైనటువంటి స్నాక్స్ అలాంటివి కూడా చేస్తున్నా ఇంటి దగ్గర. ఇక్కడ మీరు చూస్తున్న మామిడి తోటలో ఇక్కడ బంగినిపల్లి, తోతాపూరి, నీలం ఇలాంటి మామిడి కాయలు ఉన్నాయి నా దగ్గర. దీనికి నవంబర్, డిసెంబర్ లో ఒక వేప కషాయం స్ప్రే చేస్తాము. దాని తర్వాత జీవామృతం చేస్తాము. మళ్ళీ ఈ కానక కషాయం ఒకసారి. ఇట్లా ప్రకృతిగా మేము తయారు చేసుకునే కషాయాన్ని స్ప్రే చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి మామిడి పొలాన్ని మేము పండిస్తున్నాము. అది నిజమైన మామిడికాయ దాన్ని ఆస్వాదిస్తే తెలుస్తుంది. ఎంతమంది చెప్తుంటాను, మామిడి అనేది మన జాతీయ ఫలం. అందరూ జాతీయ జంతువు పులి గురించి, జాతీయ పక్షి నెమలి గురించి మాట్లాడుతున్నారు. జాతీయ ఫలం గురించి పట్టించుకోవట్లే. అందుకని నేను దాని గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకొని వస్తున్నా. అంటే మామిడి చెట్టు వయసు యాక్చువల్ గా 350 ఏళ్ళు, 400 ఏళ్ళు వయసు ఉంటుంది. రసాయనిక మందులు వాడి 50 ఏళ్ళకే అది డిగ్రేడ్ అయిపోతున్నాయి చెట్లు, మళ్ళీ పంట రాకుండా పోతున్నాయి. అందుకని అందరూ దీన్ని గ్రహించి ఈ విధానాలను ముందు రావాలని కోరుకుంటున్నాను. అన్న, ఇప్పుడు చాలా మంది కూడా న్యాచురల్ ఫార్మింగ్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంలో మార్కెటింగ్ ఇష్యూ ఒకటి, సెకండ్ ఏంటంటే ప్రొడక్షన్ తగ్గద్దని, ఈల్డింగ్ రాదని, మాకు వర్కౌట్ కావట్లేదు. చాలా మంది స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ మీరు ఎలా సక్సెస్ అయ్యారని, మీరు ఎలా ఓవర్కమ్ చేశారని ఇవన్నీ ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కెమికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఫార్మింగ్ నిలిపేస్తున్నారు. కొత్త టెక్నిక్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కెమికల్స్ కుట్టి సాయిల్ నిస్సారం అయిపోతా ఉంది. జోబులో నుంచి ఎంతో డబ్బు పోసేస్తున్నారు, రిటర్న్స్ రావట్లేదు. ఈ సంవత్సరం మామిడికాయలు చూసుకోండి, లాస్ట్ ఇయర్ చూడండి, ఈ సంవత్సరం చూడండి, తగ్గిపోతున్నాయి. ఎందుకంటే కెమికల్స్ పని చేయదు. కెమికల్ పని చేసేట్లు రీజనరేట్ అవ్వాలి కదా. అదే మీరు ప్రకృతి విధానాలు అబ్జర్వ్ చేయండి. నా తోట చూశారు, అలాంటి రైతుల తోటలు చూడండి, మీకు అది అర్థమవుతుంది. నేచర్ దగ్గరగా ఎలా ఉంటే నేచర్ చూసుకుంటుంది. భూమిలో సారాన్ని పెంచుతుంది, ఒక బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ తయారవుతాయి, తోటలు కాపాడతాయి, భూమిలో ఎర్రలు తయారవుతాయి, అవన్నీ సాయిల్ ని రిజ్యూనేట్ చేస్తాయి. అట్లా ఎన్నో ఉన్నాయి ప్రకృతి విధానాలు. మార్కెటింగ్ వచ్చే కొందికి మేము చేసే పని 10 మందికి రీచ్ అయ్యేలాగా మేము ఒక సోషల్ మీడియా యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఫార్మింగ్ లోకి వస్తూ ఉన్నారు. స్పెషల్లీ బీటెక్ చదివిన వాళ్ళు కానీ, ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ అగ్రికల్చర్ లోకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా డిఫరెంట్ ఫార్మింగ్ లో, డిఫరెంట్ ఇంకా స్మార్ట్ ఫార్మింగ్ లోకి రావాలనుకుంటున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ లో రావాలనుకుంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అని అట్లా చేయాలనుకుంటున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న? ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఒక మంచి ఫుడ్ పైన, మంచి సస్టైనబుల్ లివింగ్ పైన ముడిపడి ఉంది. ఇప్పుడు మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా కానీ అట్ ద ఎండ్ మనం మంచి ఫుడ్ తినాలి. ప్రధానమంత్రి నుంచి అటెండర్ వరకు లైఫ్ స్పాన్ బాగుండి హెల్తీగా ఉండాలంటే ఫుడ్ ప్లేస్ మేజర్ రోల్. మంచి ఫుడ్ రావాలంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం. అది చాలా అవసరం కూడా. అది ప్యాషన్, కొందరు మీరు అన్నట్లు యువత ప్యాషన్ గా వచ్చేదో లేక ఒక హాబీగా వచ్చేది కాదు. అది ఒక ప్రకృతి వ్యవసాయం, అది చాలా అవసరం అనే గుణంతో రావాలి అందరు ముందు. ఎవరైతే ప్రకృతి పరంగా వ్యవసాయం చేయడం ముందుకు వస్తారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది సహజంగా పండించిన. ఎందుకంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చూసారు మీరు, అందరూ పరిగిస్తా ఫుడ్స్ కోసం పరిగెత్తారు, తీసుకుని ఇంట్లో పెట్టుకొని తిన్నారు. అదే మంచి ఫుడ్, న్యూట్రిషియస్ వాల్యూ ఫుడ్, రసాయన మందు పడకుండా ఉన్న ఫుడ్ తింటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అందుకని ప్రకృతి వ్యవసాయానికి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. అందరి దగ్గరికి రావాలా. ఇప్పుడు న్యాచురల్
న్యాచురల్ పద్ధతుల్లో పండించే వాటికి మనం వాల్యుయేషన్ క్రియేట్ చేస్తే బాగుంటది కదా. ఇప్పుడు పిల్లలు కానీ ఎవరైనా ఈ నార్మల్ స్నాక్స్ అన్ని తింటా ఉన్నారు కదా, చిప్స్ అని కురుకురే అనేటువంటి, వీటికి మనం న్యాచురల్ పద్ధతులు ఏమైనా రీప్లేస్ చేయగలుగుతామన్నా? ఖచ్చితంగా మేము చేస్తున్నా. ఇప్పుడు నేను నవారా బియ్యం పండిస్తాను, కృష్ణవరి బియ్యం పండిస్తాను. నవారా నల్లది ఎర్రది, కృష్ణవరి నల్ల బియ్యం, కొర్రలు అరికలు పండిస్తాము. మేము దీన్ని ఆలోచించాము, దీన్ని ఆరోగ్యానికి అందరూ తెలుసు కొర్రలు లాంటి మంచి ముడి బియ్యం మంచిదని. దీన్ని స్నాక్స్ రూపంలో ఎలా తీసుకెళ్తే బాగుంటుందని ఒక ఐఎస్ ఆఫీసర్ సలహా ఇచ్చారు నాకు. అప్పటి నుంచి నేను స్నాక్స్ చేస్తున్నా. నవారా రైస్ మురుకు, బ్లాక్ రైస్ మురుకు, ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అంటే కొర్ర మురుకు అని, అరికి మురుకులు అన్ని సహసిద్ధంగా ఇంట్లో నాకు పనిచ్చి కట్లు పైన చేయడము. చెక్క నూనెలు వాడడం, 2.5 కిలో గింజలు వేస్తే 1 లీటర్ నూనె వస్తుంది చెక్క దాంట్లో, అది ఆయిల్ మేము చేస్తాం. అలాగ ప్రకృతి విధానంగా పండించిన సరికే దాంట్లో వాడతాం. మిరప్పొడి కానివ్వండి, పసుపు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, అవి తెచ్చి వాడి స్వచ్ఛమైనటువంటి హైజెనిక్గా తలకు హ్యాట్లు వేసుకొని పనిచేసే వాళ్ళు ఈ ఆహారం దాన్ని వాడి ఉప్పు కూడా హిమాలయన్ రాక్షసాలు తెచ్చి వాడుతున్నాం. దాన్ని ఆర్డర్స్ తీసుకొని పంపిస్తున్నాం. ఇటువంటి ప్యాక్స్లో ఇలా వేస్తున్నాం. ఇది వచ్చి సజ్జ మురుకులు. సజ్జ మురుకు మంచి బ్రౌన్ కలర్ ప్యాకింగ్ వేసి మేము ఎలా పండిస్తున్నాము, ఏం ఉత్పత్తులు వాడుతున్నాము నీట్ ప్యాక్ చేసి పంపిస్తున్నాం. చాలా మంది తీసుకుంటున్నారు. ఆరోగ్యం చాలా మంచిగానే ఉంటాయి. అట్లా అట్ ద ఎండ్ ప్రోడక్ట్ చేసుకుంటే రైతులు బాగుపడతారు. సిటీస్లో చూడండి, ఈ లేస్ చిప్స్, కురుకురు రకరకాలవన్నీ హైజీన్ అన్ని తినేసి జనాలకి వాటికి హజినోమోటో కైండ్ ఆఫ్ టేస్ట్ మేకర్స్ వేస్తారు వాటికంతా. అందుకే పిల్లలంతా అట్రాక్ట్ అవుతుంటారు. నోటి వరకు బాగుంటుంది కానీ మన కడుపు యాక్సెప్ట్ చేయదు. అలాంటి మనం అలాంటి ఫుడ్స్ తింటామంటే కంటిన్యూగా టేస్ట్ బడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. నేచర్ అలాంటి తింటా టేస్ట్ ఫుడ్ డ్యామేజ్ అయిపోయి హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకే సహజంగా పండించిన ఉత్పత్తి సహజంగా కడుపు పెంచేసి 10 మందికి అందించే ప్రయత్నం చేస్తాం. రైతు కూడా సలహా ఇచ్చేది అదే, పండించిన ఉత్పత్తిని ఏదో ఎండ్ ప్రోడక్ట్ ఏదో ఒకటి చేసి. ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా వాటిల్లో చాలా సెక్టార్స్ లో కన్సల్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటది. ఇప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్ లో కానీ ఫార్మింగ్ లో కూడా కన్సల్టెంట్స్ అనేది చాలా అవసరం. అంటే కన్సల్టెంట్స్ ఎవరైతే ఆల్రెడీ మీలాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి, ఆల్రెడీ ఎవరైతే చేయబోతున్నారో లేకపోతే బిగ్ స్కేల్ లో చేసే వాళ్ళకి కానీ, లేకపోతే కంప్లీట్ మేము న్యాచురల్ ఫార్మింగ్ చేయాలా మాకేం తెలియదు అన్న వాళ్ళకి కన్సల్టెన్సీ ఇది ఎలా ఉంటదన్న రోల్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ అగ్రికల్చర్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే రైతులుగా ఎక్కువ మందికి ప్రకృతి విధానం నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది రైతులు ఎంతోమంది ఉన్నారు. మా రైతులు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎంతో మంది పొలాలు పెట్టుకున్నారు. ఆ జ్ఞానం తెలియకుండా గుమ్మున ఉంటారు. దాన్ని మేము ముందుకు వచ్చి కన్సల్ట్ వర్క్ చేసి ప్లానింగ్ తీసుకుంటున్నాం. మా ఫార్మర్స్ ప్రకృతి అందరినీ కలుపుకొని ఎవరిన ల్యాండ్ పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళి గైడ్ చేసి, వాళ్ళు నెలలా వాళ్ళకి ఫోన్లు చేసి, డౌట్లు ఉన్నప్పుడు వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి ఏ కషాయం కొట్టాలో, ఏమేమి కషాయాలు తయారు చేసుకోవాలో చేపించి, వాళ్ళు చేపించుకోలేని పరిస్థితులు ఉంటే ఆ కషాయాలు ఎక్కడ దొరుకుతాయో వాళ్ళు కనెక్ట్ చేసి, ఇలాంటి దానికి మేమంతా ముందుకు వస్తున్నాం. మేము రెడీగా ఉంటాం. ఆల్రెడీ మేము చేస్తున్నాం. మా ఫార్మర్స్ ఎవరున్న ల్యాండ్స్ పెట్టుకొని మా వ్యవసాయాన్ని నేర్పించండి, మాకు వర్క్ చేయాలంటే కూడా మాకు టీం వర్క్ చేస్తుందాం. జగదీష్ ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ చేయడమే కాదు, దాంతోపాటు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా తను ఒక్కడే కాకుండా తనతో ఉండే చుట్టుపక్కల ఫార్మర్స్ అందరికి కూడా తను మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తున్నాడు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తను అన్ని కూడా పోస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అట్లానే తను ఇంకా ముందుకు వచ్చి ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకున్నారో, ఆల్రెడీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఇంకా దాన్ని బాగా డెవలప్ చేయాలనుకున్నారు వాళ్ళందరికి కూడా కన్సల్టెన్సీ సపోర్ట్ ఇస్తున్నాడు. అదేవిధంగా తన నాలెడ్జ్ ని, తన ఐడియాస్ ని కూడా అందరికి కూడా షేర్ చేస్తా అందరికి కూడా మంచి ఫుడ్ ఇవ్వాలని, హెల్తీ ఫుడ్ ఇవ్వాలని, దానివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని మన జగదీష్ అన్న గారు చెప్పడం జరిగింది.